ఇటు కూటమి అభ్యర్థుల్లో కొన్ని కీలక మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి, అనపర్తి, రైల్వే కోడూరు, తంబాలపల్లి, సత్తివేడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. నర్సాపురం పార్లమెంటుపై కూడా కూటమిలో చర్చ జరుగుతోంది. ఉండి సీటు రఘురాంకి ఇస్తే ప్రత్యామ్నాయ పరిస్థితిపై దృష్టి పెడుతోంది కూటమి. 1-2 రోజుల్లోనే మార్పులు చేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా అమరావతి రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న చెప్పండి. శ్రీనివాస్, ప్రస్తుతం కూటమి ప్రచారంలో ఉమ్మడి ప్రచారంలో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిన్న తణుకులో ప్రచారం చేశారు. ఇంకా 2 రోజులు కొనసాగుతుంది. తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా సభలో సమావేశాలు పెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కొంతమంది అభ్యర్థుల విషయంలో కూటమి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి, తంబాలపల్లి, సత్యవేడు, అనపర్తిలో టీడీపీకి యాక్చువల్ గా ఇస్తారనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చిన టికెట్ మళ్ళీ టీడీపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తిరుపతిలో కూడా వైసీపీ నుంచి వచ్చిన అరణి శ్రీనివాస్ ఇవ్వడం జరిగింది. అక్కడ టీడీపీ సుగుణమ్మ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ఎవరికైనా మార్పు చేయాలనే విషయం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సత్యవేడు, తంబాలపల్లి, రైల్వే కోడూరు ఈ 3 కూడా అభ్యర్థుల మార్పు చేసే ఆలోచనలు టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రఘురామకృష్ణరాజుకి ఉండి అసెంబ్లీ నుంచి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే నర్సాపురం ఎంపీ బీజేపీకి వెళ్ళింది కాబట్టి బీజేపీతో అండర్స్టాండింగ్ తో అది మ్యూచువల్ గా మార్చుకుని నర్సాపురం ఒకవేళ రఘురాంకి ఇస్తే కనుక ఏలూరు బీజేపీకి ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ దీనికి ఒప్పుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. మొత్తానికి ఒక 10 లోపు 6-7 అసెంబ్లీ స్థానాలు, ఒక 2 పార్లమెంట్ స్థానాలు ఏలూరు, నర్సాపురం, అవసరమైతే కడప ఎంపీని కూడా ఆదినారాయణ రెడ్డిని పెట్టే ఆలోచనలు టీడీపీ ఉంది. వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇవాళ రేపట్లో ఇది ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లకి వచ్చే 18 నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి లోపే మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 2-3 రోజుల్లో ఫైనలైజ్ చేసే ఆలోచన అయితే కనిపిస్తోంది. శ్రీనివాస్, రైట్. మళ్ళా అంటే ఈ మార్పులు చేర్పుల వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కదా ప్రసన్న? అంటే కొంత డిస్టర్బెన్స్ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి ప్రకటించిన దానిలో అభ్యర్థులు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. లీడర్లు కూడా వీళ్ళు అక్కడ సమావేశాలు పెడుతూ ఉన్నారు కాబట్టి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. అయితే గెలుపు కోసం ఈ మార్పులు తప్పని పరిస్థితి. ఎందుకంటే అనపర్తి బీజేపీకి ఇచ్చిన తర్వాత ఒకేసారి టీడీపీ నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చింది. అదేవిధంగా ఉండి కూడా రఘురామకృష్ణరాజు డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న టీడీపీ కేడర్ లో రామరాజు వర్గం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంత అసమ్మతి వచ్చిన పరిస్థితి. తిరుపతి అయితే ఇంక చెప్పనవసరం లేదు. సుగుణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు, టికెట్ రాలేదు. జనసేనకి కూటమిలో భాగంగా జనసేనకి వెళ్ళిందని. అయినా అక్కడ జనసేన నుంచే కొత్త వాళ్ళని పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కడప లోక్సభకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఆదినారాయణ రెడ్డిని పెడితే ఎలా ఉంటుందని. షర్మిల పోటీలో ఉన్నారు. షర్మిల పోటీలో ఉంటే ముక్కోణం పోటీ జరుగుతూ ఉంటుంది కాబట్టి వైసీపీ, టీడీపీ, అదేవిధంగా దీని మధ్య కాంగ్రెస్ మధ్య ఏం చేయాలన్న ఆలోచన ఒకటి వచ్చింది. మొత్తానికి వీటి మీద గెలుపు లక్ష్యంగా కొంత డిస్టర్బెన్స్ అయినా ముందుకెళ్ళాలి. 1-2 సీట్లు పోగొట్టుకున్న ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచనతోనే మార్పులు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.